హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మంచి రైస్ అండి. దమ్ రైస్ రెసిపీ చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లంచ్ బాక్సులకి అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకోవచ్చు. దమ్ రైస్ రెసిపీ కోసం 2 బంగాళదుంపలు మీడియం సైజ్ అయితే చిన్నగా ఉన్న 3 తీసుకోండి. ఒక క్యారెట్ పెద్దది, ఒక 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. వీటితో మనం చేసుకునే రైస్ రెసిపీ చాలా బాగుంటుంది. ముందుగా వీటిని సన్నగా కట్ చేసుకోవాలి, ఒక ఉల్లిపాయతో సహా. 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, 2 లవంగాలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, మసాలా దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయ్యేలోపు వేరే కప్పు పెరుగు తీసుకొని చిటికెడు పసుపు, 1.5 స్పూను కారం తీసుకోవాలి. ఒక పావు స్పూను జీలకర్ర పొడి, ఒక పావు స్పూను ధనియాల పొడి వేసుకొని పెరుగులో ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫైనల్గా కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎక్కడ పెరుగు అనేది లేకుండా మొత్తం అన్నీ కూడా మిక్స్ అయిపోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళాదుంపలండి మీడియం సైజులో ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పెరుగు మిశ్రమంలో వేసేసి బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి రైసు. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఒక గుప్పుడు పచ్చి బఠానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు స్టవ్ మీద ఉల్లిపాయ మిశ్రమం అంతా కూడా ఫ్రై అయిపోయింది. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ముక్కల మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని రైస్ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్లేవర్స్ అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడేం వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. మూత పెట్టేసి ఒక క్షణం ఉంచితే ముక్కలన్నీ కూడా చూడండి ఇట్లాగా వాటర్ ఊరుతుంది కదా. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న డబ్బాన్నర బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం మిశ్రమం అంతా కూడా ఒకసారి మొత్తం అన్నీ అబ్జర్వ్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇప్పుడు ఎసరు పోసుకోవాలి. డబ్బాన్నర బియ్యానికి డబ్బాన్నర నీళ్ళు పోసాను నేను, మామూలు బియ్యం కాబట్టి. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మిశ్రమం రెడీ అయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం ఒకసారి. ఇలా మరుగుతుంది కదా. ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసిన సాల్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఉడుకుతున్నప్పుడు వేస్తే. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిచ్చుకుంటే వేడివేడిగా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మీకు ఎలా అనిపించింది ఇలా లంచ్ బాక్స్ రెసిపీ? చాలా చిటికలో చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అప్పటికప్పుడు తినచ్చు. దీనికి మళ్ళీ రైతాతో పని లేదండి, అంత బాగుంటుంది. చూసారు కదా, ఈ లంచ్ బాక్స్ రెసిపీ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కూరగాయలతో పని లేకుండా అప్పటికప్పుడు చిటికలో చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.